Hi Akshaya. This is session 10. This is actually one of the most exciting sessions. This is my favorite session in Japachno. When I understood what I am about to talk, then this is the core essence of how my life has been. Okay. So we'll talk about that. నువ్వు అట్లీస్ట్ ఒకటినా చూస్తుంటావేమో అనేసి నేను 11 ముందుగానే చూస్తున్నావంటే ఓకే, లేదంటే కూడా నేనేం చేయలేను. Yesterday we saw this point 8. I could not go to my mother's house అనేసి 4 వారాల ముందుగా పోయింది. అనేక మళ్ళీ 3 వీక్స్ అయినాక దానికి ముందు వారం పోయేసి మంగళవారం ఇంటికి వచ్చింది, ట్యూస్డే ఇంటికి వచ్చింది. ఫ్రైడే టికెట్లో నేను మళ్ళీ తప్పకుండా పోయి తీరాలి, ఆ టికెట్ క్యాన్సిల్ చేయకూడదు, నేను నాకు అర్జెంటుగా పని ఉండదు అక్కడ, నేను అక్కడికి పోయి చేయాలి అని చెప్పేసి కూర్చొని ఉండింది. ఎందుకు అని అడిగిన దానికి తెలియకుండా చైర్ వచ్చి ఒకే కొట్టుకి ఇరిగిపోయింది. దానివల్ల దాంతో కథ సమాప్తం అవ్వలే. సో లెటర్ రాసింది. దానికి ఎక్స్ట్రాగా ఇక్కడ పాయింట్ ఉంది. హర్ట్ మై లెఫ్ట్ హ్యాండ్, ఐ గాట్ వెరీ డీప్ కట్ అండ్ ఐ వెంట్ టు హాస్పిటల్ అండ్ ఐ గాట్ ఫస్ట్ ఎయిడ్ అండ్ స్టిచెస్ ఆన్ ద వాండ్ కాదు సారీ వూండ్ అది. సరే ఓకే. The quarrel between me and my husband is increasing day by day. At present, don't take any action on them. If anything happens to me, I will call you and inform you. If I die all of a sudden, the only reason/responsible will be my in-law and husband only. Okay. Only correctగా చెప్పేసినాం. I removed only the phone numbers. The phone numbers of them are here. Yours sincerely, SLV Anita. Phone number తో రాసి ఉంటుంది. సమ్ టైమ్ ఆఫ్టర్ షీ రోడ్ దిస్, ఇది వచ్చి క్లీన్గా తెలుస్తూ ఉందా, ఇది ఆ బూస్ట్కో పీడియాష్యూర్కో వచ్చిన పేపర్ ప్యాడ్. ఇది వచ్చి మన బెడ్షీట్. సో బెడ్షీట్లో పెట్టి చేస్తుంటుంది. ఇది వచ్చి మన సోఫా పెట్టి రాసి ఉంటుంది. సో దిస్ వాజ్ డన్ సమ్ టైమ్ లేటర్. ఓకే. సో నౌ యూ హ్యావ్ 2 additional points. The best points of this letter ante ee 2 points. This she has literally put her effort, or somebody has told her how she should write these letters. Okay. In 2016, if husband has taken 70 pills of Crocin Red, he got hospitalized. He is mentally ill, but he is not taking any treatment for that. ఇల్లు వరకు రాసేసింది. అనేక పాయింట్ నెంబర్ 10లో మైక్ స్టార్ట్ అయిపోయింది. అనేక షీ హ్యాడ్ టు గో అండ్ రైట్, బట్ హీ ఈస్ నాట్ టేక్ ఎనీ ట్రీట్మెంట్ ఫర్ దట్. రాజా అన్నట్టు కట్ చేసి మళ్ళీ కిందకి వచ్చి కింద మళ్ళీ మై మదర్ ఇన్ లా హ్యాస్ టేకన్ మై ఆల్ గోల్డ్ విచ్ వాస్ గివెన్ బై పేరెంట్స్ అండ్ నాట్ రిటర్నింగ్ దెమ్ ఆఫ్టర్ ఆస్కింగ్ మెనీ టైమ్స్. ప్రతిమాలు ఉండేది, నా నగలు నాకు ఇచ్చేయండమే, నాకు నగలే లేదు, నేను నగలే లేకుండా కష్టపడేసి ప్లాస్టిక్ పుట్టాడు కట్టుకొని తిరుగుతూ ఉన్నాను, నాకు నగలే లేదు, నాకు నగలు ఇచ్చేయండి అని అడుగుండేది. మదర్ ఇన్ లా హెస్ నాట్ గివెన్. ఓకే. చారు రూపాకి పవర్ కావాలనే కానీ డబ్బు కోసం ఆమె ఏడ్చేదంటగా నాకు తెలీదు, బట్ ఓకే. The quarrel between me and my husband is increasing day by day. At present, don't take any action on them. If anything happens to me, I will call you and inform you. If all of a sudden anything happens, my in-laws and husband are responsible. Okay. దీంట్లో వచ్చి the only thing missing is only is missing, but it is pretty much the same sentence. దీంట్లో వచ్చి హస్బెండ్ ఓన్లీ, ఇక్కడ వచ్చి రెస్పాన్సిబుల్ అంతే. బట్ ద సేమ్ అప్రెసర్స్, ద అప్రెసర్స్ అవర్ లైఫ్ హ్యాస్ బీన్ హస్బెండ్ / మదర్ ఇన్ లా, రీజన్ / రెస్పాన్సిబుల్. ఓకే. సో వీ విల్ లుక్ ఇన్ టు దిస్ పాయింట్ నౌ. ఓకే. ఇన్ 2016 August. చూసినాక నాకు కొన్ని లేకుండా
దేనికోసరంటే బతికుంటాము దీంతో కూడా, దేనికోసం మనం ఇన్ని కష్టాలు పడింది ఇంతే. అందరి దగ్గర పోయేసి బతిమాలుకునేసి అది ఇది అనేసి చేస్తూ ఉంటాము. వై ఆర్ వి ప్లేయింగ్ సో మెనీ పాలిటిక్స్ ఇన్ ద ఆఫీస్ ఫర్ నథింగ్. ఇంకా I will explain this in detail. எனக்கு ஒரே ஒரு ஆசைப்பா, அவர் சாப்பிட்ட மிச்சத்தை நான் சாப்பிட்டு அவர் மடியிலே வாழ்ந்துடணும்ப்பா. மேடம், உங்க வீட்ல இருந்து உங்க புருஷன் போன் பண்ணுவாரு. புருஷனா? என்னடா ஹோட்டல்ல சாப்பாடு வாங்கிருக்கியா? திருட்டு மிச்சம் நீ தின்னதான் நான் திங்கணுமா? மூதேவி, குப்பையில போடு இல்ல நாயில போடு இல்ல உங்க அம்மா குடுறா. நீங்க சாப்பிட்ட மிச்சத்தை in 2016 ఆగస్ట్ కదా రాసుంటుందా. యాక్చువల్లీ ఇట్ గోస్ ఈవెన్ మచ్ ఓల్డర్. ఓకే, నేను చిన్నప్పుడు అని చెప్పేది వచ్చి, నేను 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్లోనే ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ హెడేక్. ఓకే, ఆ హెడేక్ సాయంత్రానికంతా నాకు హెడేక్, కొన్ని దినాల్లో చాలా సివియర్గా ఉన్నాం, వాత చెమారిగా ఉన్నాం. ఇంటికి వస్తున్నాం హెడేక్ అని చెప్పినానంటే మా అమ్మ స్టాండర్డ్గా అవిలో ఒక మాత్ర ఇచ్చేస్తే నిద్రపించేస్తున్నాం. సో వన్స్ ఐ స్లీప్ అండ్ గెటప్ ద నెక్స్ట్ డే ఇట్ విల్ బి ఓవర్. ఐ వోంట్ హ్యావ్ ఎనీ హెడేక్. ఓకే, 2010లో ఐ వాస్ అగైన్ పుట్ ఇన్ టు దిస్ నర్వస్ మెడికేషన్. ఓకే, అపోలోలో వచ్చి నువ్వు కానీ ట్రీట్మెంట్ ఎత్తుకోలేదంటే నా కష్టము, నువ్వు పిచ్చోడు, నీకు మొదట ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేసి నాకు ట్రీట్మెంట్ ఇచ్చే చాలా మెడికేషన్ ఇచ్చినారు. ఆ మెడికేషన్ అంతా ఇచ్చినప్పుడు నాకు వాట్ ఈస్ యువర్ నేమ్ కూడా నాకు కొంచెంసేపు ఆలోచించిన అదే చెప్పను. సో హీఈస్ మెంటలీ ఇల్ ఈస్ నాట్ షీఈస్ నాట్ ద ఫస్ట్ పర్సన్ టు అక్యూజ్ మీ. నేను పిచ్చోడు అనేసి మా అమ్మనే అన్ని పిచ్చోడు అనే చెప్పుకుంటుంది. 2010లోనే నాకు పిచ్చోడు, నీకు మొదట ట్రీట్మెంట్ ఇవ్వాలి, నువ్వు ఎంత కష్టాల్లో ఉంటావు, అప్పుడుదా నువ్వు బాగుపడుతావు అనేసి పెట్టేసి బాగా నర్వస్ మెడికేషన్ ఇచ్చిండారు. వాట్ హ్యాపెండ్ వాజ్ సైడ్ ఎఫెక్ట్గా, ఐ డోంట్ నో వెదర్ ఇట్ సైడ్ ఎఫెక్ట్ ఆర్ ద మెయిన్ ఎఫెక్ట్ ఆర్ ఎనీథింగ్. I used to have lot more headaches starting from 2011. Okay, all the way till 2018 2019 I used to have lot more headaches. Previously it used to be like by the end of the day I will get a headache. 2012 2014 13 14 lo anta early morning when I am getting up from the bed, మా పడకలో నుంచి లేసేటప్పుడే నాకు సివియర్గా ఉన్న తలకాయ నొప్పి. The problem with me is I am the expert on self diagnosis and self medication. What I was having is not headache but dizziness. తల తిరగతా ఉంది, నాకు తలకాయ నొప్పి కాదు, అది తల తిరగడం. The onset of that will happen, how to say, it will happen in an instant. I can be sitting there properly, it within an instant it will come up. Takkanesi you will start having the dizziness. 2011 12 13 14లో ఫుల్గా అప్పుడప్పుడు వస్తానే ఉన్నాయి ఆ డిజీనెస్. But I was diagnosing it as a headache, so I have to take a paracetamol. So మార్నింగ్ లేసేసి బ్రష్ చేసుకునేసి టాయిలెట్ పోయేసి వచ్చిందే ఫస్ట్ ఒక పారాసెటమాల్ వేసుకునేసి కూర్చుంటున్నాం స్నానానికి పోక ముందుగా. టిఫిన్ తినేసి ఆఫీస్కి పోయే 10 o'clock అంతా, బట్ బిఫోర్ ఐ ఎంటర్ ద ఆఫీస్ ఇట్ సెల్ఫ్ I might have had one more paracetamol. This is not a 1 day 2 day thing. Weekly at least I will do this couple of times, and then it slowly kept on increasing. Okay, that's when somebody said that crocin lo vachi
650 mg క్రోసిన్ ఒకటి ఉంటుంది, పారాసెటమాల్ ఇస్ 550 mg, 650 mg క్రోసిన్ ఉంది. That contains some amount of caffeine also in it, so it will give you a much better effect for your headache. So I was using that 650 mg crocin. It will be a long tablet rather than being a round paracetamol. The Dolo 650 mark kaakunda it will be it will look like a capsule. It's a tablet only, white color da, but elongated ga unnu. I was using that. But evening 4 o'clock it will be even more severe. Okay, so there was no other choice but I have to take a Vasogreen. I was doing this regularly. Okay, 2016 లో దా నేను చేస్తాను సంతలో 11-12 లో నుంచి I was doing this. Okay, 2014, 15, 16 time frame లో I was actually getting into Cognizant. Cognizant లో your boss will tell you something, నీ బాస్ కి కొలీగ్ ఉంటాడు, వాడు ఒకటి చెప్తాడు, మనకి పేరు ఉంటాడు, వాడు ఒకటి చెప్తాడు. The politics was pretty good. I mean, it's not like I was not used to it, but the politics was pretty high, so I was working on those things. Okay, honestly I was not really thinking that your mother is doing the పోయి ఎంటెక్లు చేస్తూ ఉంది, వాళ్ళ అమ్మకి నిజంగానే ఒళ్ళు ఏం బాధే ఉంటుంది, ఊరికి దొంగతనం కదా పోతా ఉంది. ఐ వాస్ థింకింగ్ షీ రియలీ హ్యాస్ అ ప్రాబ్లమ్, సాటిస్ఫై షీ ఈస్ గోయింగ్, దానికి దా పోతా ఉంది హైదరాబాద్కి అనుకుంటా ఉన్నా నేను. ఎంతైనా కూడా అమ్మనే కదా అని చెప్పేసి అనుకుంటాను, అది అమ్మ కోసం మందు పోలే. పెరుంబాకంలో ఒక అపోలో ఫార్మసీ క్లినిక్ ఉంటుంది, ఒక బెండ్ మారిగా ఉన్న అక్కడ అపోలో ఫార్మసీ క్లినిక్ ఉంటుంది. దానికి ఆపోజిట్లో ఒక రిలయన్స్ డిజిటల్ ఉంటుంది. మండే మార్నింగ్ ఇఫ్ ఐ బై 1 strip of Vasogreen and 1 strip of this Crocin 650 mg, by Thursday or by Friday it will be over. Okay, ఆఫీస్కి పోయేటప్పుడు ఐ విల్ బై దట్ ఇన్ దట్ అపోలో ఫార్మసీ. అప్పుడప్పుడు వేసి 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 బై ఫ్రైడే ఇట్ విల్ బి ఓవర్. Honestly, I didn't even calculate how many I was taking. మండే మార్నింగ్ పోయేటప్పుడు తప్పకుండా తీసుకుంటున్నాను, నా ఎక్కడో దాచిపెట్టి పెట్టున్నాను, నా ల్యాప్టాప్ బ్యాగ్లో సైడ్ పాకెట్లోనే ఉన్నది అమ్మా. బికాస్ ఐ వాస్ థింకింగ్ ఐఎమ్ గెటింగ్ టూ మచ్ ఆఫ్ హెడేక్ అండ్ ఐ హ్యావ్ టు కీప్ ఆన్ డూయింగ్ దిస్. ఓకే, ద ప్రాబ్లమ్ వాజ్ ఇట్ ఈస్ నాట్ హెడేక్, ఇట్ వాస్ డిసీనెస్, ఇట్ ఈస్ వాట్ యూ కాల్ వర్టిగో అంటారు కదా. ఇట్ వాస్ అ ప్రాబ్లమ్ ఇన్ మై ఇయర్స్. 2016లో అయితే 2015లో నుంచే 2015-16లోనే ప్రాపర్గా ఫ్లాట్గా పడుకొని ఉంటున్నాం, సోఫా పైన నేల పైన బెడ్ పైన. సడన్గా డిసీనెస్ వచ్చేసాను అని నడుస్తూ ఉండి వంగి చూసి టక్కని తలకాయ పైకెత్తి అదంతా కూడా ఏం లే. సడన్గా జర్క్ మూమెంట్లో తల ఇటు తిరిగింది అటు తిరిగింది అంతా కూడా లే. ప్రాపర్గా పడుకొని ఏం చేయకుండా పడుకొని ఉంటున్నాను, సడన్గా డిసీనెస్ వచ్చాను. అండ్ డిసీనెస్ వచ్చింది, అయ్యో మనకు మళ్ళీ తలనొప్పి వచ్చేసింది, మనకి అవ్వకుండా మాత్ర వేసుకోవాలని చెప్పేసి మాత్ర వేసుకుంటా ఉన్నా. There was one time in 2014 or 15, Sholinganallur junction lo, that time I was working in a Sipcot office, in interior Navalur. My desk was Navalur, but my boss's desk was in Sholinganallur office. So I చూసాను కోసము I went to Sholinganallur office, చూసేసినాను, మళ్ళీ ఎందుకు మళ్ళీ డెస్క్ పోయి ఇంటికి కొడస్తాను అని చెప్పేసి I started early, 6 o'clock అంతా I started and I was coming towards home. Sholinganallur junction lo, you have to take a right turn to get into this Perumbakam road, which will come to Medavakam. ఆ సిగ్నల్లో కానీ మాట్లాడుకున్నామంటే మినిమం 5 to 10 minutes అన్నా అవును ఆ సిగ్నల్ మళ్ళీ మనకి గ్రీన్ వచ్చేదని. నేను దగ్గరికి వస్తా ఉన్నాను సిగ్నల్ దగ్గరికి, అది ఎల్లోలోనే ఉంటుంది, కప్పకని తిరిగేస్తాం అనేసి స్పీడ్గా తిరిగినాను అక్కడ టర్న్.
The funny thing was, WagonR cannot do speed turns, and my car actually was able to do it. Okay. కార్కి ఏం ప్రాబ్లం లే, ఆ తిరిగిన స్పీడ్లో నా తల తిరిగిపోయింది. అట్ దట్ ఇన్స్టంట్ ఆ సోలింగూర్ జంక్షన్లో ఇస్ ద మోస్ట్ ట్రాఫిక్ సిగ్నల్. ఐ కెనాట్ సే వాట్ ఈస్ అప్ ఆర్ వాట్ ఈస్ డౌన్. నేను తల కింద నిలుచుకొని ఉండే మారినే ఉండదు నాకైతే. మనం ఎందుకోసం తల కింద కారు తోలుతూ ఉంటాము, వీళ్ళంతా ఎందుకు ఇట్టు ఉంటారు, మనం ఎందుకు తల కింద అయిపోతున్నాము. వాట్ ఈస్ ఏ మజిల్ మెమరీలోగా ఐ యాక్చువల్లీ డ్రోవ్ ద కార్ ఫ్రమ్ షోలింగూర్ జంక్షన్. ఆ జంక్షన్లో నుంచి ఒక 100 feet వచ్చినామంటే అక్కడ మొహమ్మద్ సాతక్ ఆర్ట్స్ కాలేజ్ ఒకటి ఉంటుంది. అక్కడ ద రోడ్ విల్ స్లైట్లీ వైడన్. అక్కడ కార్ నిలిపేసి ఐ వాస్ లుకింగ్ అవుట్ సైడ్ అండ్ సీయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఐ కెన్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ మొత్తమే తల కింద ఉండదు. I am actually planted on my head and my legs are up. అది మరదా నాకు అనిపిస్తూ ఉంటుంది. బట్ నథింగ్ హ్యాపెండ్. కార్ ఈస్ ఫైన్, ఐ ఆమ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఐ డెంట్ హ్యావ్ అన్ యాక్సిడెంట్, నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. బట్ మెంటలీ నాకు ఎటుండదు అంటే నా తల కింద ఉంటుంది, నా కాలు పైన ఉంటుంది. ఐ ఆమ్ యాక్చువల్లీ అప్సైడ్ డౌన్, ఆర్ ప్రాబ్లీ ద హోల్ వరల్డ్ ఈస్ అప్సైడ్ డౌన్ అండ్ ఐ ఆమ్ స్ట్రైట్. సంథింగ్ ఈస్ టెరిబుల్లీ రాంగ్ అని. దట్ డే యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ అట్ సిప్కాట్ ఆఫీస్. అక్కడ కొంచెంసేపు టీంతో మాట్లాడేసి దీనికి వచ్చి షోరూమ్ ఆఫీస్కి వచ్చేసి మన ఇంటికి వచ్చేదన్నమాట. మనం ఏం అన్నం తినకుండా ఈవినింగ్ ఏం తినకుండా తెల్లారితో వదిలేసి వచ్చేసినాం, దానివల్ల ఇది అయిపోయిందేమో అని చెప్పేసి అక్కడి నుంచి మెల్లిగా నడిచి వచ్చే అక్కడ 2-3 హోటళ్ళు ఉండదు. అయితే నాకు అనిపించలేట అక్కడనే హోటల్. ఒక టీ అంగిట్లో నిలుచుకునేసి కోకోనట్ బిస్కెట్, అంటిపండు, టీ అన్నీ తినేసే. That is probably the one time I might have spent some 70 or 80 rupees in a tea shop. Single person. Okay. బిస్కెట్, బజ్జీ బోండా కూడా లే, బిస్కెట్, ఒక తెల్లంగా ఒక కేక్ ఉంటుంది టీ అంగిట్లా, కేకు అనేక టీ తాగేసి దగ్గర వాడికి 60-70 ఇచ్చేసే కొంచెంసేపు అక్కడ కూర్చునేసే అనేక వచ్చి మళ్ళీ కార్లో కూర్చునేసిన, ఏం చేయని అవ్వలేదు అనేసి. 6 o'clock నుంచి నేను ఇంటికి రీచ్ అయినప్పుడు టైం వచ్చి అరౌండ్ 9:30. 6 o'clock బయలుదేరి ఐ రీచ్డ్ అరౌండ్ 9:30. మొదట పోయి కూర్చునేస్తాను, మన వల్ల ఏం చేయని అవ్వలేదు. మన తలకాయ నొప్పి చాలా సివియర్గా వచ్చేసింది. ఫస్ట్ స్నానం చేసేసి తినేసి పడుకునేస్తాను మనం ముందు లోపలికి వచ్చినాం. లోపలికి వస్తూ ఉన్నాను, ఏమంటే మా అమ్మాయికి ఒళ్ళు బాగాలేదు, నాకు ఇంకో టికెట్ బుక్ చేయి. మనం పోయిస్తే పోల్సి ఉంటుంది కదరా, మళ్ళీ ఎందుకురా ఈ ఫ్యామిలీకి వస్తాడా మనం అనే మరిగా ఉన్నింది నాకైతే. సరే బుక్ చేసినాను. అండ్ దెన్ షీ వెంట్ అండ్ ఆల్ దట్స్ ఆల్ ఓవర్. ఓకే. బట్ థింక్ అబౌట్ ఇట్. She is actually mentally with the complete realization that the only reason why she is not able to do a job or anything is because her husband is mentally ill. He is not dying, and that is the reason for all the issues and problems and lack of happiness and sadness in her life. నా మొగుడు సావలేదు, దానివల్ల నాకుండే అష్ట కష్టాలు, నవ కష్టాలు, ఏకాదశి కష్టాలు ఎవరికి తెలుసా. నా మొగుడు సావనంటా ఉన్నాడు అనేసి ఏడ్చుకుంటా ఉండదు. నేనేమనుకుంటా ఉన్నానంటే డ్యూరింగ్ దట్ హోల్ ఎపిసోడ్స్ ఆఫ్ మీ గెటింగ్ డిజీనెస్ అండ్ ఆల్ దట్, నాకు అంటే తలతరత అని చెప్తా ఉన్నాం అంటే పీపుల్ విల్ ఫీల్ టెన్స్డ్, పీపుల్ విల్ ఫీల్ ఎగ్జైటెడ్, దే విల్ గెట్ యాంగ్జైటీ ఎందుకు చెప్పుకుంటా ఉండేది. దిస్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ అవుట్, రైట్? ఇట్ ఇస్ నాట్ లైక్ ఇట్ ఇస్ పర్సిస్టెంట్లీ కంటిన్యూస్. ఓకే. If it is a persistent issue, then I have to definitely think about it. But the moment I actually take a Vasograin, it goes off.
Vasograin has absolutely nothing to do with that problem at all. I was not getting headaches. This was dizziness. This is related to my ear. This is ఇక్కడ పోయి డాక్టర్ దగ్గర చూపిస్తే ఇది పీపీఏవి ఏదో చెప్పినాడు. స్టూజరాన్ దా రికమెండ్ చేసినాడు. స్టూజరాన్ దా 2019లోనో 2020లోనో కాష్ హాస్పిటల్లో కూడా ఇచ్చినారు స్టూజరాన్ అనేసి. దట్ స్టూజరాన్ యాక్చువల్లీ వర్క్స్ ప్రాపర్లీ. ఓకే, బట్ ఐ స్టిల్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ ఆఫ్ పిల్ పాపింగ్ అంటారు కదా. సో ఫస్ట్ వచ్చిందే ప్రాబ్లం వచ్చిందే మొదట పోయి మాత్ర వేసుకుని కూర్చునేవారు అనేసి అది ఇంకా జరుగుతూ ఉంటుంది. జరగకుండా ఏంలా ఏమే క్రోసిన్ మారిగా వ్యాసోగ్రెయిన్ వేసుకునే బదులుగా స్టూజరాన్ వేస్తూ ఉన్నాను. అయితే స్టూజరాన్ కొంచెం కాస్ట్లీ, ఒక మాత్ర ఆల్మోస్ట్ 16 రూపీస్ ఏమో. సో అన్ని మాత్ర వేసేదిలే వారానికి ఒక 2 సార్లు వేస్తాను. So the problem of doing this stupid self-diagnosis, self-medication still exists with me. I'm not saying that no to that. Okay. But the problem for her is, అయ్యో నా మొగుడు సావనంటా ఉన్నాడే, నా మొగుడు చస్తే నేను ఎంతో బాగుపడుతుంది కదా అని కష్టపడతా ఉంటుంది. I think last time I said that the only reason for all her lack of happiness is me కదా. The only reason for all the problems in her life, all the sadness, lack of happiness, all the issues is me. Okay. అయ్యో నా మొగుడు సావనంటా అంటాడే అనేసి ఇంత కష్టపడతా ఉంటుందంటే నేను అక్కడ కూర్చునేసి లేదు లేదు ఇది నా ఫ్యామిలీ, ఇది నా ఫ్యామిలీ, ఇది నేను దగ్గర ఉండాలి, ఇట్లా బతకాలి, నేను అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అనేసి నేను కూర్చొని బతిమాలే. దానివల్ల ఏం లాభము? ఈ పేపర్ చూసినామంటే దిస్ పేపర్ ఈజ్ నాట్ ఫోల్డెడ్. తెలుస్తుందా? దెర్ ఇస్ నో ఫోల్డింగ్ ఇన్ దిస్ పేపర్. ఈ పేపర్లో దెర్ విల్ బి ఎ ఫోల్డ్ హియర్, దెర్ విల్ బి ఎ ఫోల్డ్ హియర్. దిస్ వాస్ ఫోల్డెడ్ వన్స్ హియర్ అండ్ దెన్ దిస్ అండ్ దిస్ ఫోల్డ్ విల్ మ్యాచ్, విచ్ మీన్స్ దిస్ వాస్ పోస్టెడ్. ఇది ఎక్కడ ఉండాలి అడిగి చూస్తున్నామంటూ ఏం చెప్తుంది చూసినా నాకు తెలియదు. దిస్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పూజనీయుల ముండా కొడుకు, సో దట్ హీ క్యాన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ బేస్డ్ ఆన్ దిస్. ఓకే, I just observed this. This is actually a folded paper. This is also a folded paper. Wow. పేపర్ ఫోల్డ్ అయింది, అది ఇక్కడ ఫోల్డ్ ఉండదు, ఇది ఫోల్డ్ చేసి పంపించి ఉండాలి. ఎనీవే 15 ఏళ్ళు వాళ్ళ నాన్న దగ్గరికి పోయేసి నా మొగుడు ఒక ముండా కొడుకు, నా మొగుడు వల్లదా నా కెరియర్ స్పాయిల్ అయిపోయింది, నా మొగుడు వల్లదా నాకు లైఫ్ అయిపోయింది, నా కూతురు వేరే ఉండదు, నాకు ఏదైనా చేయండి అనేసి బిచ్చమైతే ఎన్ని అకౌంట్లు పెట్టుకున్నామో పెట్టుకునింది. వీళ్ళ మామ పనిచేసే నీ మామ ఏం చేసినాడు, ఆ పిల్ల పేర్ల అకౌంట్ ఉంటే మంచిది కాదు, అన్ని జాయింట్ అకౌంట్లో పెడతామని చెప్పేసి అన్ని జాయింట్ అకౌంట్లో పెట్టి అంతా వాడు కొట్టేసినాడు. For 15 years she used her father. Once he came to know that she is not able to do that, July 22, 2022లో పోయేసి గెట్ టుగెదర్ పార్టీ అటెండ్ చేసేసి వచ్చినప్పుడు అంటే మా నాన్న వల్లదా నేను చెడిపోయినాను, మా నాన్న వల్లదా నాకే కష్టాలంతా వచ్చింది అని చెప్పేసి చెప్పింది. అది చెప్పినప్పుడే నాకు, అది చెప్తా అనేటప్పుడే నాకు నవ్వుగా ఉంటుంది. సరే ఏం చేస్తాం మనమ్మా, బికాస్ even before she came from the get together party I had seen this letter. Okay, not the physical copy, the copy which I am showing it to you. Okay, I still don't know where the physical copy is. I definitely think it should definitely be in her father's hand. Okay,
సన్యాసి ముండా కొడుకు వాళ్ళ పూజనీయుల ముండా కొడుకు దీంతో ఏం ఆడుతా అంటారు. ఆడని ఏమైంది ఆమె తాడని 15 ఏళ్ళు వాళ్ళ నాన్న పేరు చెప్పి నా పేరు చెప్పి వాళ్ళ నాన్న దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్లు కొట్టింది. పోయిన సంవత్సరము మా నాన్న వల్లదా నేను ఇలా పాడైనానని చెప్పి స్టార్ట్ పెట్టింది. అమ్మా నువ్వు మాట్లాడాను నాకు నీకు సంబంధం లేదని చెప్పేసి నేను బయట వచ్చేసిన. ఇప్పుడు పోయేసి నా మొగుడు వల్లదా నాకు మళ్ళీ కష్టమో మా నాన్న వల్లదా కష్టం అని చెప్పేసి శ్రీరామ్ పైన 2 ముసలోళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొట్టినాం. నీకు ఇప్పుడు 14 years, ప్రాబ్లీ another 10 years you will also get into some kind of an earning state. You will be earning something hopefully. Okay, అనేక నీకు పేరు చెప్పను మా కూతురు నన్ను నా వయసు అయిన కాలంలో నన్ను చంపేస్తా ఉంది, నా కూతురు నుంచి కాపాడేదానికోసం నాకు ఏదైనా అకౌంట్ డబ్బు ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు ఎవరి దగ్గర మాట్లాడుతుందో మాట్లాడను. అమ్మా she used her father, she used her mother, she used her elder sister, she used her brothers, she used her husband, she used her in-laws. She will use you, not will use, she already used you. Okay, నేను పెట్టితే వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఎంత డబ్బు కొట్టినామో కొట్టింది. ఇప్పుడు నా కూతురు నన్ను చేసేసింది అని చెప్పేసి అది కూడా చెప్పిన. ఏం చేస్తామో అంతా మన బతుకు. నా మొగుడు సావనంటా ఉన్నాడు, దానివల్ల నాకు ఎన్ని కష్టాలు. పడకలో పడి 3 నెలలుగా 4 నెలలుగా పడి ఉంటాడు అంటే వాడిని చూసి కష్టపడి అయ్యో పాపం అట్లీస్ట్ భగవంతుడు తిరిగిపోతేనా మంచి అనే మరిగి ఏడ్చుంటే ఐ అండర్స్టాండ్ దట్ ఈస్ డెఫినెట్లీ ఎ వ్యాలిడ్. But she actually was crying for a person who was proper at that time, that he is not dying. భగవంతుడు ఏమని అడిగేది నేను ముందుగా నేను సావనంటాను దానివల్ల నా పిల్లలు చాలా కష్టపడుతూ ఉండేది. నాప్పుడు మంచి చేయదు ఏమిటంటే ఏం చేయమంటావు అని భగవంతుడు అడిగితే ఏం చెప్పేది. That is the state in which I am. What am I supposed to be looking forward to in the life that I left? I don't know. I'm antalra. ఫస్ట్ చూసినప్పుడు కోపంగా ఉన్నిందే అని ఇంకా అర్థమైంది. என்னோட வாழ்க்கை எப்படி இருக்கும் ஐயா? வாழ்க்கை அவனாவது கடைசி வரைக்கும் தண்ட சோரத்துன்னு பொழைச்சிக்கும். நீ எல்லாம் பிறந்ததே ஒரு சாபக்கேடு. முடிஞ்சா இன்னைக்கே போய் செத்துரு, மறுபடியும் பிறந்து வா. அப்போவாது உனக்கு ஓன ஒழுங்கா வருதான்னு பார்க்கலாம். నేను చిన్నప్పుడు కొన్నప్పుడులా ఐఎమ్ టెలింగ్ లైక్ 5th standard 6th standard టైంలో నాకు ఒక బృహస్పతి అని తెలుసును. బృహస్పతి అంటే ఇది ఆర్డినరీ బృహస్పతి కాదు అమ్మా, భూలోకంలో ఉండే బృహస్పతులకంతా ఆయనదే పెద్ద బృహస్పతి. ఒక పెద్ద ప్రొఫెసర్. ఆ ప్రొఫెసర్కి తెలియని విషయం తెలియదు, ఆ ప్రొఫెసర్కి అంత తెలివి ఇంకెవరికి లేదు అమ్మా. ఆ ప్రొఫెసరు ఒకసారి నా దగ్గర అట్నే ఒక సూపర్ తెలివైన క్వశ్చన్ అడిగినాడు. ఆర్ యూ లివింగ్ టు ఈట్ ఆర్ ఈటింగ్ టు లివ్ అనేసి. నాకు ఫస్ట్ కొంచెం అయింది, క్వశ్చన్ అర్థమైన కొంచెం టైం అయింది. అంటే క్వశ్చన్ అర్థమైనాక అది ఒక పెద్ద క్వశ్చన్గానే అనిపించలేదు నాకు అమ్మా. దీంట్లో ఏముంటుంది చెప్పేదానికి, ఇది ఈజీ అనేది థింగే కదా అమ్మా. ఐఎమ్ లివింగ్ టు ఈట్ అని చెప్పిన అమ్మా.
ఆ ప్రపోజ్ సర్కిల్లో అట్లనే నవ్వు. నా కొడుకు చూడు ఎటు మారిగా దద్దిగా ఉన్నాడు, నా మారిగా ఒక లక్ష్యంతో బతకలేదు నా కొడుకు అని చెప్పేసి ఉన్నాడు వాడు. ఐ హ్యావ్ రీవిజిటెడ్ దట్ క్వశ్చన్ మల్టిపుల్ టైమ్స్. ఎవ్రీ టైమ్ వన్స్ ఇన్ 6 months or once in a year I will think about it. ఆన్సర్ మారనంటా ఉండదు. ఏం చేసేది, నా తలరాత అట్లా ఉండదు. ఐఎమ్ స్టిల్ లివింగ్ టు ఈట్ ఓన్లీ. మనిషి బతికేదానికి ఏదో తినేదానికే కదా, ఇంకేం సుఖం ఉండదు మనిషికి. సుఖంగా ఉండేదానికి అవసరమే కదా. ఈట్ అంటే ఏంది, ఏదో ఒక సుఖం అనిపించేదానికి అవసరమే కదా మనిషి బతికుంటేది. అట్నే లక్ష్యం కోసం బతికున్నాం. నాకేం పెద్దగా లక్ష్యాలు లేదు. సమ్ సార్ట్ ఆఫ్ ఎ ప్లెజర్ ఈస్ వాట్ వీ నీడ్. ఓకే, దేర్ బి ఫుడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనకి తెలిసిన తిండిలో ఒక ప్లెజర్ అంతదా. ఇప్పుడు ఎవరన్నా ఒక పెద్ద ఆయన వచ్చే, నాకు జ్ఞాన దృష్టి వచ్చింది, నీకు ఇంకా కరెక్ట్గా 24 గంటల సేపుదా ఉంటుంది, లేదు 1 గంట సేపుదా ఉంటుంది, లేదు ఇంకొక 1 week దా ఉంటుంది నీకు అనేక నువ్వు పొడుస్తావు అనేసి కానీ ఎవరైనా నాకు చెప్పినారంట, నేను గబగబని పోయి కూర్చునేసి లలితా సహస్రనామో విష్ణు సహస్రనామో చదవపోయేదిలే. అన్నింటి చూసి పక్కన పెట్టేసా. ఎట్టా వాళ్ళని చూడపోతాము. ఒకటి యమధర్మరాజుని చూస్తాము, లేదు మహావిష్ణుని చూస్తాము, ఎవరినో ఒకరిని చూస్తాము కదా, చూడకుండా పోపోయారు కదా, చెప్పేసినా కదా, టైం పుడిచేసినారు కదా మనకి. ఎంతంత జాలీగా ఏమేమి వెరైటీ తిన్నామో తినపోతాను నేను అంతే. వాట్ ఎవర్ బి ద ప్లెజర్ ఐ క్యాన్ హ్యావ్, ఐ విల్ ట్రై టు హ్యావ్ దోస్ థింగ్స్. ఇంకా I mean, somebody has moved along with me for a couple of months. They know that they are not going to, it is not an best kept secret or anything. It is pretty open for everybody that they know that this guy will eat as much and he will try to enjoy as much as eating. Okay. మన సూసైడ్ బాంబర్లా ఏమంటే కష్టపడి వండినాను, తినేయండి, టేస్టే లేదు, ఏమీ బాగలేదు, ఏంటంటే నువ్వు తినలేదంటే బయట ఎత్తుకొని కుక్కకిదా వేయాలి, దాన్ని తినేవచ్చు కదా నువ్వు. నేనేమనుకున్నానంటే అది కామెడీగా చెప్తాంది కమ్మలా అనుకున్నాను. వాళ్ళు సీరియస్ కదా మాట్లాడుతూ ఉన్నారు, నేనుదా కామెడీ పీస్గా అయిపోయినా. They were pretty serious. The food was having only 2 options, either I eat or the dog eats. చారు రూపం ఉంది కదా, చారు రూపం. అయ్యో వాడు వచ్చేసినాడంటే మా డైనింగ్ టేబుల్ పైన ఉంటుంది, అన్నీ తినేస్తాడు, మాకు దానివల్ల ఎన్నో కష్టాలు వచ్చేసింది, దానివల్ల మేము అలా కష్టాలు పడిపోతున్నాము, ఇదంతా మేము కష్టపడి సంపాదించిందా, మేము కష్టపడి నా మొగుడు సైకిల్ తొక్కి 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 నేను కష్టపడి సంపాదించుకున్నాము, వాడు వచ్చినాడంటే మొత్తం తినేస్తాడు, వాడు వల్ల మేము ఎన్ని కష్టాలు పడుతున్నాము, భగవంతుడా వాడిని ఎత్తుకొని పోయి ఎక్కడన్నా వెయ్యేంటిది ఏం భగవంతుడా అనేసే ఆమెకు పక్క. Those lovely terms of endearment are something that should I say that I miss them, or like should I say that I escaped from them? Amazing terms of endearment. Okay, somebody will call somebody honey, darling, beauty, adi idinese nanne adada pilchinaru andaru. మా నాన్న అంతా ఇలా మరిగా అంతా తినడు, మా నాన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 12 o'clock or 1 o'clock తింటాడు, లంచ్ వచ్చి మా నాన్న ఈవినింగ్ 6 o'clock or 7 o'clock తింటాడు, డిన్నర్ వచ్చి నైట్ 2 o'clock or 3 o'clock తింటాడు. మా నాన్న ఎటు మారికంటే తినడు. మీ నాన్న రాక్షసుడు, అసురుడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఓగర్ అంటారు, ఓగర్. నాట్ ద ష్రెక్ అనిమేషన్ కైండ్ ఆఫ్ ఓగర్. I am talking the proper Lord of the Rings ogre or the Harry Potter Dementor kind of an ogre.
ఆయన నాట్ రాక్షసుడు కాదని, నేను అసురుడు కాదు అమ్మా. నేను ప్లెయిన్ వెనిలా తిండిపోతు అమ్మా. నాకు వండేసి వీళ్ళంతా అంత కష్టాల్లో పడిపోయినారు. అష్ట కష్టాలు, నవ కష్టాలు, దశ కష్టాలు, ఏకాదశి కష్టాలు. మరి నాకు టోల్కి ఏమన్నా ఇంగ్లీష్ సాంస్క్రిట్లో తెలియదు, సో ఏకాదశి నిలుపునేస్తా. ద్వాదశ కష్టాలు అమ్మా. అంత కష్టాలు పడి ఉండారు వీళ్ళంతా. నేను రాక్షసుడు కాదు, నేను ప్లెయిన్ ఆర్డినరీ వెనిలా ఫ్లేవర్డ్ తిండిపోతు. వాడి కోసరం వండి వండి వేసి మా స్వతంతా పోషింది. వాడి కోసరం మేము ఎంత వండి వండి వేసి మేము ఇన్ని కష్టాలు పడి పోషినాము. వాడు మెంటల్ వేరే, వాడు ఎప్పుడు తింటానే ఉంటాడు, అన్నీ తినేస్తాడు వాడు. మమ్మల్ని తినేసినాడు, మా తిండి తినేసినాడు, మా డబ్బు తినేసినాడు, అన్నీ తినేస్తాడు వాడు. ఇక్కడ నాకు ఎవరో ఒకరు ఏదో ఒకరు అన్నం వేస్తానే ఉంటారులే. ఈ పొద్దు సాయంత్రం కూడా రమణాశ్రమం నుంచి బయట వస్తూ ఉంటే ఒక ఆయన పిలిచి ఏదో సాపురే అని అడిగితే అసలు సాపురా మనకి తిండిదనే కావాలని చెప్పేసి తినేసి వచ్చేసిన. What exactly did I miss by leaving that place? Seriously, somebody, if they have the amazing talent in understanding, can somebody explain to me what exactly did I miss by leaving that place? Oh no, you missed the best thing. నిన్ను పెట్టి వాళ్ళు అన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. కనీసే 50% ఆఫ్ ద టైం వండుతాను, వండిన దాంట్లో 50% ఆఫ్ ద టైం తినే మరనే ఉండదు అమ్మా. పనాంకి ఇస్తాను, పనాం దాన్ని చూసేసా ఇది అవ్వలో నెల இல்லை சார், நீங்கள் நீங்களே வச்சுக்காங்க சார் చెప్పి తీసేసి పోడస్తుంది. లేదంటే எங்கள் வீட்டில் நிறைய சமைச்சிட்டாங்க சார், இன்னைக்கு வேண்டாம் சார் చెప్పి తీసేసి పోడస్తుంది. ఎవరో ఒకరు ఏదైనా వేస్తారులే, తిండికే కదా. ఎవ్రీ బయోలాజికల్ ఆర్గానిజం ఇన్ దిస్ వరల్డ్ అమ్మా, ఏనుగులో నుంచి బ్లూ వేల్ వాట్ ఎవర్ బి ద బిగ్గెస్ట్ అనిమల్ దాంట్లో నుంచే చిన్న పురుగు, పల్ల పురుగు, కర్పంబూచికి కూడా ఏదో ఒక తిండి కావాల్సిందే అమ్మా. చెట్లు కూడా తిండి కావాల్సిందే అమ్మా. ఎవరో ఒకరు వేస్తారులే నాకు తిండి అమ్మా. సృష్టించిన బిడ్డ వస్తుంది, బిడ్డ పుడుతుంది అమ్మా. బిడ్డకి వెళ్ళి ఏమి తిన్నవుదని చెప్పేసే కదా భగవంతుడు హ్యాస్ డిజైన్డ్ స్తన్యాలు పెట్టి ఆ పాలు కొంచెం తినాలనేసే భగవంతుడు పెట్టినాడా. నాకు ఏదైనా చేస్తాడులే అమ్మా. ఈజ్ మెంటలీ ఇల్, ఈజ్ నాట్ ఎట్ ఆల్ డయింగ్. ఏం చేసేది, తిండిపోతూ ఎప్పుడు తినేస్తాడు వాడు. దానికోసంగా మేము ఇన్ని కష్టాలు పడుతూ ఉంటాం. Whenever I look at this, I am like, ఛా, ఇంత కేవలంగా ఇన్నేళ్ళు ఉన్నాం మనం అనేసి అనిపిస్తుంది. తినేటప్పుడు ఎవరిని గేలి చేయక అంటారో, నేను దాంట్లో కూడా గేలి పడి ఉంటాను, దాంట్లో కూడా నేను అవమానపడి ఉంటాను. ఇప్పుడు మనకి తెలుస్తూ ఉంది ఇది, ఆ దాంట్లో కూడా నేను ఒక థర్డ్ రేట్ కదా నన్ను చూసుంటారు అందరూ. అలాగే కనెక్ట్. ఓకే, இன்னைக்கு உப்புமாவா? இந்த உப்புமா எனக்கு கொல்லுது ரமணி, எனக்கு வேண்டாம். யாருக்காக இவ்வளோ உப்புமாவை செஞ்சேன்? எல்லாம் வேஸ்டா போயிடும், ஒழுங்கா சாப்பிடுங்க. இவ்வளோ தீமா? காலையில் பேப்பரில் ராசி பலன் பார்த்தேன், மனைவியால் கண்டம்னு போட்டிருந்தது.
சரியா போச்சு. இப்ப சாப்பிட போறீங்களா இல்லையா? ரமணி, ரொம்ப நாளாக ஒன்று கேட்கணும்னு நினச்சிட்டே இருந்தேன். உனக்கு இந்த உப்புமாவை தவிர வேறு டிஃபனே செய்ய தெரியாதா? ஏன் தெரியாது? இட்லி, தோசை, பூரி, சப்பாத்தி, ஊத்தப்பம், வெண்பொங்கல், அடை, குழிப்பணியாரம், கொழா புட்டு எல்லாம் செய்ய தெரியும். ஒவ்வொன்றிலையும் 4-5 வெரைட்டி தெரியும். 4-5 வெரைட்டியா? இட்லியில் மட்டும் பேபி இட்லி, ஜூனியர் இட்லி, சீனியர் இட்லி, குஷ்பு இட்லி, சேமியா இட்லி, ரவை இட்லி, லேட்டஸ்ட்டாக பிரபுதேவா இட்லி கூட தெரியும். பிரபுதேவா இட்லியா? கொஞ்சம் மைதா மாவு கலந்து செய்யறது. எப்படி வேணாலும் வளைக்கலாம். இதெல்லாம் நீ எப்போ செய்ய கற்றுக்கிட்ட? நீங்கள் ஆஃபீஸ் போனதுக்கப்புறம் எனக்கு என்ன வேலை? இந்த 7 வருஷத்தில் எல்லா ஐட்டமும் கற்றுக்கிட்டேன். ஏரமணி, இந்த மாதிரி ஐட்டத்தில் ஏதாவது ஒன்று டெய்லி செஞ்சு அசத்தலாம்ல? அசத்தலாம் தான். ஆனால் 4 நாளைக்கு ஒழுங்காக சாப்பிடுவீங்க. 5ஆவது நாள் அதுலேயும் குறை தான் சொல்ல போகிறீங்க. குறை சொல்கிறதுக்கு உப்புமா போதும். சாப்பிடுங்க. ரமணி, வாங்க மாமா, உப்புமா சாப்பிட்றீங்களா? அதை நீங்கள் சாப்பிடுங்க, அவருக்கு வேற எடுத்துகிட்டு வரேன். மாப்பிள, அதை அப்படியே போடுங்க, சாப்பிடாதீங்க. ரமணி, உள்ள என்ன உப்புமா வச்சிருக்கியா? இருக்கு, ஒரு 10 பேர் சாப்பிட்ற மாதிரி. 10 பேரா? இந்தா, இது ஹாட் பேக்கில் போட்டு அப்படியே கொண்டா, நான் எடுத்துகிட்டு போகிறேன். எங்க மாமா? லேபுக்கு. லேபுக்கா? சாப்பிட்ற பொருளாலும் டெஸ்ட் பண்ணுறதுக்கு. If it's an ideal world, I shouldn't have seen this letter. I shouldn't have gone into understanding the background of their family or anything. Okay. Ordinary life only then koyma. You really choose pannanum. ఇది చూసి నాక దీన్ని ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వకుండా ఏం జరుగుతా ఉంది వెనకాల అనేసి కూర్చునేసి అంత కనిపెట్టి అన్నీ తెలిసినాక అనేసి మనము అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసినాక భగవద్ అనుగ్రహమే కదా అదే. there is no way I would have thought that this is what she is thinking or this is what their family is. భగవత్ అనుగ్రహం లేకుండా ఇది జరిగేదానికి అవదు. కరెక్టా? వాళ్ళ అమ్మని పెట్టి ఆ కొంప ఎలా దొంగతనాలు చేసిందనేది పాప ఆమె చచ్చిపోయి ఆమె భగవంతుడు తిరిగిపోయినా కదా ఆమెకే తెలిసింది. నన్ను పెట్టి నా కొంప నన్ను ఇంత అసింగం చేస్తుంటుందా, నన్ను పెట్టి మా కూతురు ఇంత అసింగం చేస్తుంటుందా, నన్ను పెట్టి నా మొగుడు నా కొడుకులు ఇంత అసింగం చేస్తుంటారా అనేసి వాళ్ళ అమ్మకి అనేది తెలిసిందే. దాని ఒక ఫలితంగా ఇప్పుడు నా ద్వారా జరుగుతూ ఉంది. నేను కూడా చూసి ఉండకూడదు, నేను కూడా చచ్చినాక నాకు భగవంతుడు చూపించినారు ఇలా చేస్తా ఉండిందిరా నీకు అనేసి. సో ఇది చూసినారంటే అది భగవద్ అనుగ్రహమే కదా. I mean, initially you can get angry and all that, but you have to accept the fact that finally God did some good to you, right? You actually have the biggest varam from the God, and I say you cannot really say anything else when I am talking to Bhagavantudu. Thank God, thanks for showing me this, thanks for showing me the real life I was living. Okay, thank you very much అని చెప్పినాను. నాకెందుకు దేవుడు ఇలాంటి కష్టాలు పెట్టినావని చెప్పేదానికన్నా దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఓకే, అట్లీస్ట్ నౌ I come to know that this is the life I was living and there is no point of actually continuing extending that kind of life. If you guys think there's something else in this and let me know. Okay.
ఫస్ట్ 10 రాసుండదు అనేక 10ని 70గా మార్చుండదు అమ్మా. ఇట్స్ నాట్ ఈవెన్ 70. ఇట్ షుడ్ బి లైక్ 700 ఆర్ సంథింగ్. దానికన్నా ఎక్కువగానే ఉంటుంది. ఎనీవే, நீ என்ன சிரிக்கிற? உனக்கு இந்த வீட்டுல யாரு மரியாதை கொடுக்கறா? நானே கொடுக்கறேன். when you are living through life, right, life feels like it has got a lot of emotion, it has got a lot of drama, it has got a lot of action. You have the various other emotions that is going through. Okay. But if you take some time, if you give yourself a space between your life and the way you see your life, okay, if you really distance yourself from your own life, your life is nothing but a comedy. Okay. Our lives are nothing but a comedy. Anybody who is going to see our life as we lived 200-300 years down the lane, he is going to see only comedy in our lives. He is not going to see the emotions, any other emotions there. Okay. As a comedy piece, anyway, that's all I had for this. Okay. Give me a call whenever you want to actually talk about it, or if both of us coexist at the same point of time. Whenever I think about this, I feel like I escaped a major entrapment. Okay. And I have to only thank God. I cannot go and tell God that why did you make my life so bad or anything. Okay. Only have to say thank God, thanks for showing me this. Anyway, that's all I had. Whenever I can make the next video, I will make it. Okay. Whenever I make this video, it takes me a couple of days to actually think about why the hell am I doing this, but at least somebody should know what happened, right? That's why I'm making it. Okay. Take care. Bye. खत्म. Bye bye. Tata. Goodbye. Gaya. All right, you ready for your funeral? Yeah, let's get it over with. All right, now this is serious. I want you to be serious now. I got you. Here lies the body of someone special. Wait. Why I look like that? You look nice. I look like I'm about to jump out the casket, but go ahead. We are all dealing with I'm so sorry. That caught me off guard. Go ahead. We will now have the viewing of the body. Somebody hold her. God, I'm sorry. It's a habit. Why she faint like that? I love you, baby. Why she playing patty cake?